నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్ వాలంటీర్లు అనేవాళ్ళు ఎన్నికల విధుల్లో నిర్వహించకూడదని ఎన్నికల కమిషన్ అయితే గట్టి నిర్ణయం అయితే తీసుకుందనమాట. దానికి సంబంధించి కూడా ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా కర్నూలు జిల్లాలో ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్కి అయితే ఒక లెటర్ అయితే పంపించడం జరిగిందనమాట. అదేమిటంటే ఇప్పటి వరకు వాలంటీర్కి ఇచ్చిన మొబైల్స్ అలాగే సిమ్ కార్డ్స్ తిరిగి ఇవ్వవలసిందిగా కోరడమైనదనమాట. అయితే చాలామంది అయితే మొబైల్ ఫోన్స్ పోయినాయని కొన్ని అయితే వర్క్ అవ్వట్లేదని చెప్తున్నారు అనమాట. అటువంటి సందర్భంలో ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ చూడండి మొబైల్స్ సిమ్ కార్డ్స్ తిరిగి ఇవ్వనటువంటి వాలంటీర్ల పైన సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయబడినని వాలంటీర్లకైతే తెలియజేయడం అయినదనమాట. సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు తెలియజేయనదేమనగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల లోపు సిమ్ కార్డ్స్ మొబైల్స్ తిరిగి ఇవ్వనటువంటి వాలంటీర్లపైన సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయవలసినదిగా ఎన్నికల కమిషన్ అయితే ఆదేశించడం జరిగిందనమాట. ఈ ఉత్తర్వులను పాటించినటువంటి పంచాయతీ కార్యదర్శులపైన క్రమశిక్షణ చర్య కొరకు శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి అయితే వారి పేర్లు అయితే సిఫారసు చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఎన్నికల కమిషన్ అయితే ఈ మొబైల్స్ సిమ్ కార్డ్స్ ఎవరైతే తిరిగి హ్యాండ్ ఓవర్ చేయరో వాళ్ళపైన అయితే ఈ కేసులు అయితే నమోదు చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఈ ఒక్క జిల్లాకి మాత్రమే కాదు ఇంకా అన్ని జిల్లాలకు కూడా ఇదైతే వస్తుందన్నమాట త్వరలో. సో ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లో అనుకోండి నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్.